భక్తి డెప్త్లోకి వెళ్ళిపోయి భర్తను నిర్లక్ష్యం చేసిందనుకో, చూసి 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 కొద్ది రోజులు మరీ కొంతమంది ఎట్లా తయారయ్యారంటే, వినండి చెబుతా, మరీ కొంతమంది ఎంత దరిద్రంగా తయారయ్యారంటే, దినమంతా కష్టపడి సాయంత్రానికి భర్త ఇంటికి వస్తే నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో ఈ మధ్య గ్యాపులో ఏడు. నువ్వెంత భక్తురాలివైతే, అంత ఆత్మీయురాలివైతే, అంత ప్రార్థనాపరురాలివైతే, ఆయన ఆఫీసుకు పోయిన దగ్గర నుండి మళ్ళీ ఆయన ఇంటికి వచ్చిన దాకా ఏడో నీ ప్రార్థన. కానీ భర్త వచ్చేసరికి చక్కగా పిల్లల్ని సిద్ధపరచుకొని నువ్వు శుభ్రంగా స్నానం చేసి క్రమంగా ఉండి కాస్త ఆయన తినడానికి ఇష్టమైనవేవో సిద్ధపరిచి ఆయన వచ్చేసరికి నువ్వు దేవుని సంబంధివి, ఈ లోపు దేవునితో నువ్వు సమయం గడుపుకొని నీ భర్త యజమానుడు వచ్చేసరికి శుభ్రంగా ఉండి ఆయన్ని స్వాగతించి ఆయన పలకరించి కాస్త టీయో కాఫీయో ఆయన ముఖాన్ని కొట్టి కాస్త మంచి చెడు